బీఆర్ఎస్ పార్టీ నుంచి కౌన్సిలర్గా నిలబడ్డాను. వార్డు ప్రజలందరికీ నా నమస్కారములు. వార్డు ప్రజలందరికీ నేను తెలియజేయడం ఏమంటే, ఈ రోజుకు 4వ రోజు వార్డు ప్రజలందరూ నాకు ఇంటింటికి వెళ్తుంటే బ్రహ్మరథం పడుతుండ్రు, ఆశీర్వదిస్తుండ్రు. మహిళలు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. నన్ను వాళ్ళు అద్దుకొని బొట్టు పెట్టి ఆశీర్వదిస్తున్నారు. ఎందుకంటే ఒక మహిళగా వాళ్ళకి ఎంతో సేవ చేయాలనుకుంటున్నాను. నేను సేవ చేస్తాను కూడా. గతంలో నేను వార్డు నెంబర్ 28 కౌన్సిలర్ ఉంటే అది పేద ప్రజలకు ఎన్నో విధాలుగా నేను సేవలు అందించిన నేను వాళ్లకు ఇప్పుడు కూడా నేను వార్డు నెంబర్ 28కి ఎంతో అభివృద్ధి చేసి వార్డు మొత్తం 36 వార్డులలో వార్డు నంబర్ 28 నంబర్ 1గా మారుస్తానని నేను మారవాలని నా కోరిక. అందుకని వార్డు ప్రజలందరూ నన్ను దీవించి ఆశీర్వదించి నా వార్డులో ఉన్న నా తమ్ముళ్ళు, చెల్లెళ్ళు, అక్కలు, అమ్మలు నన్ను అందరూ బ్రహ్మరథం పడుతున్నారు. వాళ్ళ ఆశీర్వాదం ఇలాగే ఉండి నన్ను గెలిపించుకోవాలని వాళ్ళని నేను కోరుకుంటున్నాను. వార్డు నుంచి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి సిహెచ్ అనురాధ గారికి, ఆమె మహిళా అభ్యర్థిగా మరి ఓ ముద్రా సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిగా ఆమె ఇక్కడ మన బీఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ బరిలో ఉన్నారు. కాబట్టి ఇంకోటి, ఆమె గతంలో కౌన్సిలర్గా చేసిన అనుభవం ఉంది. కాబట్టి మహిళలతో పాటు యువకులు మరి బీద ప్రజలు కూడా మేడం ఉంటేనే మాకు న్యాయం జరుగుతుంది. ప్రతి ఒక్కరు ఓటర్స్ దగ్గరికి అనురాధకి వెళ్ళడం కాదు, అనురాధక్క దగ్గరికి మరి బీద ప్రజలు వచ్చి, ఎందుకంటే నేను గత వారం రోజుల సంది ఇక్కడే తిష్ట వేసి అక్క దగ్గరనే ఉండి వెంబడి ఉండి గమనిస్తూ ఉన్నాను. ప్రతి ఓటర్ వచ్చి కూడా మా ఓట్లున్న 28వ వార్డులో అన్ని పక్క వార్డులకు వాళ్ళు అద్దెకుంటున్నా కానీ అక్క దగ్గరికి వచ్చి మరి 28వ వార్డు బీఆర్ఎస్ పార్టీ తరఫున ఎవరు పోటీ చేస్తారు ఇట్లా అనురాధ అంటారని తెలియగానే వాళ్ళంతా కూడా గతంలో ఆమె మంచి అనుభవం ఉంది. కాబట్టి ఖచ్చితంగా అనురాధ గారికి మహిళలంతా కూడా గంపగుత్తగా ఓట్లేసి బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తుపై ఓటేసి ఈరోజు 28వ వార్డు నుంచి అత్యధిక మెజార్టీని ఇస్తా ఉన్నారు. ఈరోజు మేము 28వ వార్డు నుంచి మరి అనురాధ గారు ఈరోజు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా గెలిచి మన రోహిత్ అన్న గారికి గిఫ్ట్ ఇవ్వబోతున్నాము. అదేవిధంగా పట్లలో నరసింహులు గారు కూడా ఖచ్చితంగా మున్సిపల్ చైర్మన్ గా ఈ 11వ తారీఖు జరిగే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తరఫున అత్యధిక మెజార్టీతో గెలుపొంది మరి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులంతా 36 వార్డులలో ఖచ్చితంగా కారు గుర్తుపై ఓటేసి మా రోహిత్ అన్న గారు చేస్తున్నటువంటి ప్రచారంలో మేమంతా కూడా బాగా ప్రతి వార్డులో కూడా మేము పాల్గొంటా ఉన్నాం. మరి అక్కడ ఆయన జనాల స్పందన చూస్తూ ఉంటే 36 వార్డులు కూడా బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంటే కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని చెప్పి ఈరోజు మేము అనుకుంటా ఉన్నాం. ఖచ్చితంగా 28వ వార్డు నుంచి అత్యధిక మెజార్టీతో అనురాధ గారికి మహిళలంతా కూడా పూర్తి సంపూర్ణ దీవెనలు ఇస్తా ఉన్నారు. అదేవిధంగా యువకులు కూడా దీవెనలు ఇస్తున్నారు. ప్రతి కులం వారు కూడా అండగా నిలుస్తా ఉన్నారు. ముస్లిం మైనార్టీ వాళ్ళు అయితే మా మేడం अरे हम गरीब है जी, गरीब रासो टाइम पे हमको चावल तो बहुत तकलीफ था, रेशन कार्ड दिलाया हमारा मैडम, हमको घर दिलाए, हमको पेंशन दिलाए, बहुत करे मैडम। वो टाइम पे वो काउंसलर रासो टाइम पे ఖచ్చితంగా हम मैडम को वोट जरूर देंगे। बीआरएस पार्टी कार का निशान पे वोट देते कंपलसरी अनुराधा मैडम को जिताते बोल के वादा कर रहे। सब लोगों को हाथ जुड़ा के एक ही बात हम ये करते, अनुराधा मैडम अब कांटेक्ट इसमें सीनियर लीडर है और एक लेडी कैंडिडेट अकेला है औरतों का सभी भी, और अनुराधा मैडम कार का निशान के ऊपर भी वोट देके बहुत जिताना बोल के ये कर रहे। వార్డు ప్రజలందరికీ కూడా నేను మరోసారి విన్నవించేది ఏంటంటే, సీనియర్ అభ్యర్థి అనురాధ గారు ఉన్నారు మహిళా అభ్యర్థిగా. కాబట్టి దయచేసి 11వ తారీఖు జరిగే ఎన్నికల్లో ప్రతి ఒక్కరు కూడా జూనియర్ కాలేజ్ గ్రౌండ్ లో ఎన్నికలు ఉంటాయి కాబట్టి అన్యతగా భావించొద్దు. మీ అందరు కూడా ఖచ్చితంగా అక్కడ జూనియర్ కాలేజ్ గ్రౌండ్ లో వచ్చి 91, 92, 93 3 బూత్లు ఉన్నాయి 28వ వార్డుకు. కాబట్టి దయచేసి మీకు ఏ బూత్ లో ఉన్నాయని మేము స్లిప్పులు మా పార్టీ తరఫున కూడా ఇవ్వబోతా ఉన్నాం. అవి ఖచ్చితంగా తీసుకొని ఓటింగ్ లో పాల్గొనాలి. మా మహిళా అభ్యర్థి అయినటువంటి బీఆర్ఎస్ పార్టీ నుంచి అనురాధ గారు పోటీ చేస్తా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా కారు గుర్తుపై ఓటేసి అత్యధిక మెజార్టీని ఇచ్చి గెలిపేయాలని చెప్పి 28వ వార్డు ప్రజలందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్, రోహిత్ అన్న గారి నాయకత్వం.